హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జమ్నీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ గులాబ్ జామ్స్ అండి. ఇవి పర్ఫెక్ట్గా, సూపర్ టేస్టీగా, సాఫ్ట్గా, జ్యూసీగా క్రాక్స్ లేకుండా ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దామండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్పులు షుగర్, 3 కప్పులు వాటర్ని వేసుకుంటానండి. ఒక ప్యాకెట్ గులాబ్ జామ్స్కి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పంచదార పాకం అనేది తీగ పాకం అవసరం లేదండి, చేత్తో పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. 3-4 నిమిషాలు మరగనించినాక కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు మార్కెట్లో దొరికే గులాబ్ జామ్ ప్యాకెట్ను ఒకటి తీసుకుంటున్నానండి. దీన్ని కట్ చేసి ఒక గిన్నెలోకి పిండి మొత్తాన్ని వేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకుని పిండిలోకి కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి సాఫ్ట్గా. వాటర్ని కాదు, కాసి చల్లార్చిన పాలను కూడా వేసుకోవచ్చు. ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకుని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని కొంచెంగా పిండిని తీసుకుని ఇలా రౌండ్ షేప్లో బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ ఇస్తూ బాల్స్ ప్రిపేర్ చేసుకోకూడదండి. ఆయిల్లో మనం వేసేటప్పుడు క్రాక్స్ కింద వచ్చేస్తాయి. సో పిండి మొత్తాన్ని ఇలా బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ని కొన్నిగా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నట్లయితే కనుక లోపల నుంచి చక్కగా గులాబ్ జామున్ అనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట. వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ మొత్తము ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ని గోరువెచ్చుకున్న పంచదార పాకంలో వేసుకోవాలండి. ఒకవేళ చల్లారితే కనుక పాకం కొంతగా వేడి చేసుకోండి. అంతేనండి, ఎంతో సాఫ్ట్ జ్యూసీ గులాబ్ జామున్ రెడీ అయినట్టు. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.